తాకట్లో ఉన్న మీ బంగారాన్ని అమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. మనం ఒక ఇల్లు కొనాలి, లేదు మనం ఒక ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలి అంటే మేజర్గా చూడవలసిన పార్ట్స్ ఏంటి గురుజీ? ఫ్లాటో లేకుంటే విల్లానో ఏదో కొనాలన్నది అందరి ఉద్దేశం. దానికంటే కొనాలన్నాగా ఏం చేయాలి అంటే ఫస్ట్ మీ మొబైల్ తీయండి. ఎవరైనా సరే మొబైల్ తీసి అందులో కంపాస్ ఉంటుంది. వాస్తులో ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి నార్మల్గా మనం ఒక లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం. ఎలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయంటే ఎవరింట్లో అయినా ఫస్ట్ ప్రాబ్లం వచ్చిందంటే దిశ, అదే నేను చెప్పిన కంపాస్. మొబైల్ ఓపెన్ చేయండి, కంపాస్ దిక్కండి, విదిక్కుంటే 100% ఉంటుంది. ఇల్లు కట్టేటప్పుడు కొన్నిసార్లు చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలేసి కడుతూ ఉంటారు కదా, ఎందుకు అలా కట్టాలంటారు? అమ్మ, ఇందులో వాస్తువులో మనం ఎప్పుడైనా ఏ ఇల్లైనా కట్టాలంటే ఆయాది క్యాలిక్యులేషన్స్ అని. వాస్తు అనేది నార్మల్గా రెంట్కు ఉన్న వాళ్ళ మీద ఉంటుందా ఎఫెక్ట్? ఒక వాస్తు సరిగ్గా లేదనుకోండి, రెంట్కు ఉన్న వాళ్ళ మీద ఉంటుందా, లేదంటే ఓనర్స్ మీద ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుందా గురించి? అమ్మ, ఎవరైతే నివసిస్తారో ముఖ్యంగా ఓనర్స్కి ఉండేది 10% 5% ఎఫెక్టే. ఈ మధ్య కాలంలో వాస్తు హోమాలు అని కూడా చేస్తున్నారు కదా, ఇలాంటి హోమాలు, పూజలు, దోషాలు తొలగిస్తామని చెప్పి పూజలు కూడా చేస్తున్నారు. వాటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? తప్పకుండా ఉంటుందమ్మా. కాకపోతే మనం ఎవరిదైతే ప్రాబ్లం ఉన్నప్పుడు మనమే కూర్చొని వాళ్ళకు ఉన్న ప్రాబ్లం. నమస్తే గురుజీ. నమస్తే అమ్మా. గురుజీ, ఈరోజు మన ప్రేక్షకులకి సాధారణంగా వాస్తు విషయంలో ఎన్ని తెలిసినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో సందేహాలు ఉంటూనే ఉంటాయి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇంకా ఎన్నిసార్లు చెప్పినా కూడా మనకి ఇది కరెక్టా కాదా అనే డౌట్స్ మన ప్రేక్షకుల్లో ఉంటూనే ఉంటాయి. సో అలాంటి డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి ఇవాళ కొన్ని క్వశ్చన్స్ని నేను మీ ముందుంచబోతున్నాను. మన ప్రేక్షకుల కోసం అనుకొని చెప్పండి గురూజీ. ముందుగా అదాన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అమ్మా. నమస్తే. మా వాస్తులో చాలామందికి ఎంత తెలిసినా అంటే ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు ప్రతిసారి ఏమవుతుందంటే ఎవరొకరిని అడగాలనో లేకపోతే వాళ్ళకున్న సందేహాలను తీర్చడం కూడా ఈ రోజులలో, అంటే పాత రోజులలో మన ఊర్లలో గ్రామాల్లోకి వెళ్ళి ఉన్నప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకొకరు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకొని కొంచెంలో కొద్దిగా వాళ్ళకు కొంచెం డౌట్స్ క్లియర్ చేసుకునేవాళ్ళు. కానీ ఈ రోజులలో ఏమంటే మనకు చాట్ జీపీటీ, గూగుల్, యూట్యూబ్ లేదంటే ఇంటర్నెట్ ఏదో ఒక మాధ్యమంలో వెతకడం జరుగుతుంది. ఇక్కడ ఏది కూడా ఎవరు కూడా పూర్తిగా అంటే మనకు కావలసిన వివరణ దొరకదు. అట్లనే కొన్ని బుక్కులు చదవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ బుక్కులలో మనకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉండదు. అంటే ఇందులో ఎక్కడ ఉంటుంది అంటే ప్రాబ్లం, అసలు మీకేం కావాలి అంటే మనం ఇల్లు కానీ ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ కొనేటప్పుడు మనకి ఏమి కావాలన్నది ఇన్ఫర్మేషన్ వస్తానికి చాలా టైం పట్టుద్ది. అందుకని ఏంటంటే ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళని మంచి వాస్తు గురించి నిపుణులు ఎవరైనా ఉండొచ్చు, కన్సల్టెంట్ ఉండొచ్చు, లేకుంటే ఎవరైనా ఆచార్యులు ఉండొచ్చు, లేకుంటే బ్రాహ్మణ్స్లో ఎవరైనా కానీ మంచిగా నోటెడ్ పర్సన్స్, లేకుంటే డాక్టర్స్ లాగా ఇందులో కూడా చాలామంది ఉన్నారు. అంటే కొందరు కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు, చెప్తున్నారు. స్పెషలైజ్డ్ అంటారా? స్పెషలైజ్డ్ చేసుకుంటే, ఎందుకంటే డాక్టర్ని ఏ విధంగా అయితే మనం ఏ డాక్టర్ అయినా స్పెషలైజ్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే డాక్టర్లు చాలామంది ఉన్నారు ఇవాళ మన డిసీజెస్. బట్ వెతుక్కోవడంలో మనకు కావాల్సిన వాళ్ళని పట్టుకోవడమే చాలా వరకు మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదానికి ఆస్కారం. గురూజీ, జనరల్గా మనం ఒక ఇల్లు మారాలన్నా లేకపోతే కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా ఇప్పుడున్న జనరేషన్కి అయితే అసలు ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ అనమాట. ఏం తెలీదు, జస్ట్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ చూసామా, అడ్వాన్స్ ఇచ్చామా, కొనేసామా, ఇవే చూస్తారు. ఫైనాన్షియల్గా ఆలోచించుకుంటారే తప్ప వాస్తు ఏది ఎక్కడ ఉండాలి, పర్ఫెక్ట్గా ఉందా లేదా, అంటే వాటర్ ఫ్లో ఈశాన్యంలోకి వెళ్ళాలి, ఆగ్నేయంలోనే కిచెన్ ఉండాలి, ఇలాంటి ఒక మినిమల్ కూడా కొంతమందికి తెలీదు. ఇలా అసలు జనరల్గా మనం ఒక ఇల్లు కొనాలి, లేదు మనం ఒక ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలి అంటే మేజర్గా చూడవలసిన పార్ట్స్ ఏంటి గురుజీ? అమ్మ, ముందుగా ఎవరైనా అది యంగ్స్టార్స్, ముఖ్యంగా యంగ్స్టార్స్ ఇవాళ జాబ్ రాగానే ఫస్ట్ పాపం కావాల్సింది ఏంది, లేకుంటే కొత్త పెళ్ళి చేసుకున్నా ఏదన్నా ఫస్ట్ కావాల్సింది కొద్దిగా డబ్బు రాగానే ఫ్లాటో లేకుంటే విల్లానో ఏదో కొనాలన్నది అందరి ఉద్దేశం. దానికంటే కొనాలన్నాగా ఏం చేయాలి అంటే ఫస్ట్ మీ మొబైల్ తీయండి. ఎవరైనా సరే మొబైల్ తీసి అందులో కంపాస్ ఉంటుంది. ఈరోజు ప్రతి మొబైల్లో కంపాస్ ఉంటుంది.
కంపాస్ ఓపెన్ చేసి మీరు చూడాలనుకున్న ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి అది 0 డిగ్రీ అంటే ట్రూ నార్త్ ఉందా లేదా, లేదా ట్రూ ఈస్ట్ ఉందా లేదా. అంటే ట్రూ ఈస్ట్ అంటే మీరు కంపాస్ ఓపెన్ చేసినప్పుడు 90 డిగ్రీలు చూపించింది, లేదా సౌత్ ఫ్లాట్ చూస్తున్నప్పుడు 180 చూపిస్తుంది, అదేవిధంగా వెస్ట్ చూస్తున్నప్పుడు 270 చూపిస్తుంది. ఈ విధంగా ఉన్నాయా లేవా చూసుకోండి, కన్ఫ్యూజన్ ఏం లేదు ఇందులో. అది కనుక లేదు, సింపుల్గా ఎవరికి ఫోన్ చేయాల్సిన పని లేదు, మీ మొబైలే మీకే దారి చూపిస్తుంది. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు, లేదా మన అదాన్ టీవీ కానీ లేకుంటే అదాన్ టీవీ ప్రేక్షకులు ఇంకొకరికైనా ఫార్వర్డ్ చేసినప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే మొబైల్. నేను ఎన్నో ఇంటర్వ్యూస్లో ఇప్పటివరకు నేను చేసిన ప్రతి ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్తున్నాను. ముఖ్యంగా యూత్, యంగ్ పీపుల్ కొనేటప్పుడు ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఇది ఒకటే మార్గం ఫస్ట్. దాని తర్వాత మీరు లోపల కిచెన్ ఎక్కడున్నది, తర్వాత వాయువ్యంలో ఉన్నదా కిచెన్, లేకుంటే ఆగ్నేయంలో ఉన్నదా. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఇది నార్త్ ఇండియాలో పాసిబుల్ లేదు. బట్ మనం ముఖ్యంగా ఇప్పుడు కట్టే ప్రతి చాలా వరకు అంటే కొత్తగా కడుతున్నటువంటి కట్టడాలు ఏదైనా బిల్డర్స్ చాలా వరకు మీరు చూడాల్సింది ఏం లేదు, ఒక దిశ మాత్రమే, లేదా ఫేసింగ్, ఇవే చూసుకోవాలి. దిశ ఏంటి గురించి? దిశ అంటే అమ్మ ఇప్పుడు రోడ్డు ప్రకారం ఇల్లు కడతారు, అది రోడ్డు ప్రకారమే లేఅవుట్ చేస్తారు. హైవే ఏ విధంగా ఉందో ఆ విధంగానే కంటిన్యూషన్ వస్తుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే తూర్పు కాదు, అంటే తూర్పు పక్కన ఉండదు, అది ఆగ్నేయం వైపున, తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ఆగ్నేయం వైపున తిరిగేదానికి ఛాన్స్ ఉంది. ప్లాట్ దిశ మారుతుంది. దిశ మారినప్పుడు ఎవరికైనా ఇబ్బందులకు గురికాక తప్పదు. కాబట్టి దిశ అన్నది అంటే భూ ఆకర్షణ శక్తి అంటాం. నార్త్ పోల్, సౌత్ పోల్ కరెక్ట్ ఉన్నాయా లేవా చూసుకోవాలి, అది దిశ. ఒకవేళ నార్త్ పోల్, సౌత్ పోల్ కనుక కరెక్ట్ లేకుంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదానికి చాలా వరకు చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. జనరల్గా ఈ దిశ బాగోకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది గురించి? అన్ని ప్రాబ్లమ్స్ ఏమో. కొందరికి ఇప్పుడు యూత్కి అయితే పిల్లలు కానివ్వకుండా ఉండడానికి, కొందరికి యంగ్స్టార్స్ ఇప్పుడు పెళ్ళి లేట్ అవుతున్నాయి అన్నదానికి కారణాలు ఇవన్నిటి కాదు, ఎటువైపు తిరిగింది, వాళ్ళు ఏ ఫేస్లో ఉన్నారు అన్నదానికి ఇది కారణం అవుతుంది. ఇలా చాలామందికి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. చాలా సెటిల్మెంట్ అవుతలేదు, ఎందుకంటే సిటీలో పేరెంట్స్ వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చి బస చేసుకుంటారు. అంటే ఇక్కడ ఏదో రూమ్ తీసుకోవడమో, రూమ్లలో ఉండడం వల్లనో, లేకుంటే చిన్న రెంట్ తక్కువనో, లేకుంటే. గురూజీ ఇక్కడ నాదొక చిన్న డౌట్. చెప్పండి అమ్మా. ఊళ్ళల్లో స్పేషియస్గా ఉండొస్తారు, ఇక్కడ చిన్న చిన్న పోర్షన్స్లో ఉంటుంటారు కదా, మరి వీళ్ళు దిశని ఎలా తెలుసుకోవాలంటారు? దిశ కంటే ముందమ్మా ఇక్కడ పోర్షన్లు ఉన్నప్పుడు ఆ పోర్షన్లో ఉత్తరం వైపు ఇంకో పోర్షన్ ఉన్నామా, తూర్పు పోర్షన్లు ఉన్నామా, ఎక్కడ పోర్షన్లో ఉన్నా చాలా ముఖ్యం. ఎందుకంటే అక్కడ ఇండిపెండెంట్ హౌస్ ఏదైతే మీరు అన్నట్టుగా విలేజ్లో ఉండి కానీ, గ్రామాలు ఏదన్నా కానీ, అక్కడ నుండి పట్టణం వలస వస్తున్నాం మనము. ఆ వచ్చిన క్రమంలో ఏం చేస్తుంటే ఏదో ఒక పోర్షన్ తీసుకుంటున్నారు. ఎవరైతే వాళ్ళ ఇంట్లో పోర్షన్లో ఉత్తరం ఇంకొక పోర్షన్ ఉంది, లేకుంటే తూర్పు కనుక దర్వాజా ఉండి ఉత్తరం కనుక పోర్షన్ ఉంటే వాళ్ళు డబ్బుతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, లేదా పిల్లలు సెటిల్మెంట్లో ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కొన్ని సందర్భాలలో మనము ఏ పోర్షన్ తీసుకుంటామో చాలా ముఖ్యం. ఆ పోర్షన్కి ఉత్తరము ఖాళీగా ఉండాలి, తూర్పు ఖాళీగా ఉండాలి. ఇది ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం. కాబట్టి సిటీకి వచ్చినప్పుడు మేము సెటిల్ అవ్వలేదు అన్నది, లేకుంటే పొలాలు అమ్ముకొని పట్టణం వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు పడుతుంది. ఇది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. అంటే వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు బ్యాచిలర్స్ ఉంటారు, వాళ్ళకి ఎట్ సైడ్ తీసుకోవాలి ఈ దిశ ఇవన్నీ వాళ్ళకి తెలియవు కదా. జనరల్గా సింపుల్గా అందరికీ తెలిసేలాగా ఒక ఇల్లు చూస్ చేసుకోవాలంటే మీరు ఏం చెప్తారు? సింపుల్ అమ్మ, కంపాస్ చేసి దిశ 0 డిగ్రీకి ఉందా లేదా, ఫస్ట్ నార్త్ 0, నార్త్ అంటే ఉత్తరం ఉన్నదా లేదా, ఉంటేనేమో ఆ పోర్షన్లో అందులోకి దిగినంగానే నార్త్లో ఇంకో పోర్షన్ ఉందా లేదా, లేదు అంటేనేమో తీసుకోవడమే. సింపుల్, వాళ్ళు రూపాయి ఎక్కువైనా కలిసి తీసుకోవడమే, అంతకంటే సింపుల్ ఆన్సర్ ఏం లేదు. ఫస్ట్ కంపాస్. గురూజీ మరి ఇంట్లో అదే వాస్తులో ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి నార్మల్గా మనం ఒక లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాం, ఎలాంటి డిస్టర్బెన్సెస్ వస్తాయి అంటారు? ఎవరింట్లో అయినా ఫస్ట్ ప్రాబ్లం వచ్చిందంటే దిశ, అదే నేను చెప్పిన కంపాస్. మొబైల్ ఓపెన్ చేయండి, కంపాస్ దిక్కండి, విదిక్కుంటే 100% ఉంటుంది. విదిక్ అంటే ఏంటి గురూజీ? అదే ఇందాక చెప్పాను కదమ్మా, మనకు విదిక్కు అంటే ట్రూ నార్త్, అంటే 0 నార్త్. ఇప్పుడు నార్త్ పోలు, సౌత్ పోలు కనుక కరెక్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటే, సెంటర్లో ఉంటే మనకి ఇబ్బందులు ఉండవు. ఒకవేళ నార్త్ పోలు, సౌత్ పోలు ఒక రకంగా ఉండి మన ఇల్లు ఇంకో రకంగా ఉంటే దాన్ని విదిక్కు అంటాం. విదిక్కు అంటే ఏం లేదమ్మా,
తూర్పు పడమటికి మధ్యలో డయాగ్నల్ అయిపోతుంది. ఇప్పుడు నార్త్ పోల్ సౌత్ పోల్ ఏదైతుందో డయాగ్నల్, ఆ డయాగ్నల్ అవ్వడం అనేది విదిక్కు అంటాం. విదిక్కులు అంటే మనకు వాస్తులు ఏంటంటే 4 దిక్కులు 4 విదిక్కులు ఉంటాయి. 4 దిక్కులల్లో తూర్పు, దక్షిణము, పడమట, ఉత్తరం. విదిక్కులల్లో ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యం. ఈ ఈశాన్యం చూపున్నవి కానీ విదిక్కి అంటాం. ఆగ్నేయం చూపున్నటువంటి ఇల్లును కూడా విదిక్కి అంటాం. నైరుతి చూపు ఉన్నదాన్ని కూడా విదిక్కి అంటాం. వాయువ్యం ఉన్నటువంటి ఫేసింగ్ ఉన్నదాన్ని కూడా విదిక్కి అంటాం. కాబట్టి ఈ విదిక్కులలో ఇల్లు తీసుకోకూడదు. గురూజీ, మరి వీధి పోటు ఉంటే కొన్ని వ్యాపారాలకు కలిసి వస్తుంది అని అంటారు. దీని మీద నేను ఒక రీల్ కూడా చేశాను మొన్న మధ్యనే. వీధి పోటు అంటే జనరల్గా వాస్తు శాస్త్రంలో ఏముంది దీనికి సంబంధించి? అంటే ఉత్తరం వీధి పోటు ఉంటే వ్యాపారాలకు కలిసి వస్తుందని, తూర్పు వీధి పోటు ఉంటే కనుక కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి అని చెప్పి ఉంది నార్మల్గా. అసలు వాస్తు శాస్త్రంలో దీనికి సంబంధించి వీధి పోటు గురించి ఎగ్జాక్ట్గా ఏముంది గురించి? అసలు వీధి పోట్లు అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు ప్లాట్ను 4 భాగాలుగా అంటే 4 భాగాలకు విభజించినప్పుడు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం. ఇందులో కూడా ఉచ్చ స్థానాలు, నీచ స్థానాలని ఉంటాయి. ఇప్పుడు తూర్పులో విభజించినప్పుడు కింది భాగాన్నేమో ఉచ్చస్థానం అంటాం, ఆగ్నేయం పోర్షన్ ఏమో నీచ స్థానం అంటాం. అదేవిధంగా దక్షిణంకి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేదేమో ఉచ్చస్థానం అంటాం, తర్వాత నీచ స్థానం అంటాం. అదేవిధంగా నైరుతిలో కూడా పడమట వైపు అంటే నైరుతి అంటే పడమట నైరుతికి వచ్చేసరికి అది నీచ స్థానం, మళ్ళా తర్వాత పడమట వాయువ్యం వచ్చేసి ఉచ్చస్థానం. అదేవిధంగా ఉత్తరంకి వచ్చేసరికి ఉత్తర వాయువ్యము నీచస్థానము, తర్వాత ఉత్తర ఈశాన్యం వచ్చేసి ఉచ్చస్థానం. ఈ 4 ఉచ్చస్థానాలలో కనుక పోటు ఉంటే చాలా మంచిది. ఆ పోటును కూడా అక్కడ మన వాళ్ళు ఏం చేస్తారంటే గేట్లు పెడతారు. మంచి స్థానంలో చూపు పడమే, నరదృష్టి పడడమే. ఉచ్చస్థానము అన్నది ఏంటంటే ఈ ఉచ్చస్థానాలలో మన ఏదైతే రోడ్ వచ్చి తగులుతుందో దాన్ని వీధి పోటు అంటే మన దగ్గర వచ్చి ఆగిపోవడం, కానీ కొద్దిగా మనకు దగ్గర ఆగి కొంచెం సైడ్కి వెళ్ళిపోయేదాన్ని కనుక వీధి పోటు అంటాం. ఏదైనా ఈ వీధి పోట్లు ఇంకా ఉచ్చస్థానాలు అదే ఈశాన్యం, తూర్పు ఈశాన్యం కానీ, లేదా దక్షిణ ఆగ్నేయంలో కానీ, లేదా పడమట వాయువ్యంలో కానీ, లేదా ఉత్తర ఈశాన్యంలో ఈ 4 స్థానాలను కనుక పోటు ఉంటే అందులో ఒక్కొక్క దానికి అంటే ఇప్పుడు తూర్పు ఈశాన్యం పోటు ఉంటే మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అదేవిధంగా దక్షిణంలో ఉంటే మంచి ధైర్యవంతులు వెళ్తారు, వాళ్ళు ఏదన్నా ఎదిరించి సమాజంలో నిలదొక్కోగలుగుతారు. అట్నే పడవట పవర్, పశ్చిమం అన్నదే పవర్. సో రాజకీయంగా కానీ ఇంకో రకంగా లేదా వాళ్ళు ఉన్నటువంటి విభాగాలు అంటే ఇప్పుడు మంచి జాబ్ ఉన్నది, లేకుంటే ఏదైనా కంపెనీలు చేస్తే ఆ జాబ్లో మంచి పొజిషన్లు ఉండడానికి ఉత్తర ఈశాన్యం ఉంటే డబ్బు మీ ఇంట్లోకి తెలవకుండానే ఎవరెవరికైతే ఉత్తర ఈశాన్యం పోతుందో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా డబ్బు వద్దు అంటే వస్తుంటుంది, అంటే నిల్వ. ఇప్పుడు మీరు వద్దంటే మీ ఇంట్లో ఎవరో డబ్బులు ఇచ్చిపోతారు, ఉంచుకోండి. ఆ విధంగా ఈ పోట్ల ప్రభావం ఉండేదానికి చాలా వరకు ఆస్కారం ఉంది. గురూజీ, ఇల్లు కట్టేటప్పుడు కొన్నిసార్లు చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలేసి కడుతూ ఉంటారు కదా, ఎందుకు అలా కట్టాలంటారా? అమ్మ, ఇందులో వాస్తువులో మనం ఎప్పుడైనా ఏ ఇల్లైనా కట్టాలంటే ఆయాది క్యాలిక్యులేషన్స్ అని, ఆయాది అంటే ఏ విధంగా అయితే మనిషి పెళ్లి చేసుకోవాలన్నప్పుడు అమ్మాయి అబ్బాయి గుణగణాల కోసమని కొన్ని చూస్తాం మనం, రాశి ఫలాలు అవన్నీ చూస్తాం. అదేవిధంగా ఇల్లు కట్టుకోవాలంటే కూడా మనం ఒక్కొక్క భాగాన్ని 9 భాగాలు, ఒక్కొక్క దిక్కును 9 భాగాలు విభజించినప్పుడు రాక్షస భాగం అంటే నీచ భాగము అంటాం. అది దక్షిణంలో ఒకటి, పడమటలో ఒకటి వదిలేసి అంటే సెట్ బ్యాక్స్ అంటాం. ఇప్పుడు ఇంగ్లీష్లో మనం సెట్ బ్యాక్ అన్నప్పుడు మనం ఈ నీచ స్థానం వదిలిపెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే తర్వాత ఒక 5 భాగాల ఇల్లు కొట్టుక 3 ఉచ్చ భాగంలో ఖాళీ స్థలంగా పెట్టుకుంటాం. నియమాలు ఉన్నాయి కొన్ని, ఏది ఇల్లు కట్టడానికి సైన్స్ పరంగా ఏ విధంగా అయితే, లేకుండా మున్సిపల్ పర్మిషన్ సెట్ బ్యాక్స్ ఏ విధంగా అంటారు. ఇది పూర్వీకుల కాడ నుండి ముందుకెళ్ళి మన వాస్తులో ముందుకెళ్ళి కూడా ఉంది. అందుకే అంటారు సైన్స్ వాస్తు ఈజ్ నథింగ్ బట్ సైన్స్ అని. ఇది నేను కూడా చాలా సందర్భాలు చెప్తాను. దానివల్లనే మీకు సెట్ బ్యాక్స్ అనేది చాలా ముఖ్యం. ఎందులో ఒకటి మీరు ఎక్కడైతే మీరు చాలామందికి ఈ మధ్యకాలంలో ఈ ప్రాబ్లమ్స్ మీరు అడిగిన దాంట్లో చాలా ప్రాబ్లం ఉంది. ఏమవుతుంది అంటే ఉత్తరంలో కానీ ఇప్పుడు తూర్పు అందరికీ రోడ్ ఉంది, ఒకరి భాగానికి ఒకరికి ఏంటంటే ఉత్తరం ఇల్లు తూర్పు భాగం ఫేస్ చేసి కట్టుకుంటున్నారు, కానీ సెట్ బ్యాక్ వదిలిపెట్టి మళ్ళీ ఒక బాత్రూమ్ కట్టుకుంటారు అక్కడ. ఇప్పుడు ఈశాన్యంలో వీళ్ళకు తూర్పు భాగంలో తూర్పు రోడ్ ఉన్నప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు వీళ్ళకు పక్క ప్లాటు ఆగ్నేయం వచ్చి వీళ్ళకి ఈశాన్యం అవుతుంది. 1, 2, 3 అట్లా తీసుకున్నప్పుడు అంటే ప్లాట్ నెంబర్ 1 అనుకుందాం, ప్లాట్ నెంబర్ 1, ప్లాట్ నెంబర్ 2
ప్లాట్ నెంబర్ 2 వేసుకున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి వీళ్ళకు ఈశాన్య భాగం, వాళ్ళకి ఆగ్నేయ భాగం. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక బాత్రూమ్ ఈ కాంపౌండ్ వాళ్ళకు కట్టేస్తారు. ఎందుకంటే ఇక్కడ సమస్యలు ఎక్కడ వస్తున్నాయి అంటే అది మాది, మేము కట్టుకుంటున్నాం, లేకుంటే వాళ్ళది వాళ్ళు కట్టుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే అది కట్టినారో ఫైనాన్షియల్ రిలేటెడ్ కానీ ఆరోగ్యపరమైనటువంటి ఇష్యూస్ కానీ, ఇప్పుడు క్యాన్సర్ అంటున్నారు. కొంతమంది ఈ వదిలిన ప్లేసెస్లో పార్కింగ్ కూడా యూజ్ చేసుకుంటున్నారు కదా. పార్కింగ్కి బాత్రూమ్కి తేడా ఉందమ్మా. అంటే ఈ వదిలిన ప్లేసెస్లో బళ్ళు కూడా పెట్టేస్తున్నారు కదా ఈ మధ్య కాలంలో. పార్కింగ్ బండి ఎప్పుడు మొబైల్ ఇప్పుడు ఫిక్స్డ్ చేసిన దానికి అంటే ఫిక్స్డ్ కట్టడానికి తేడా ఉంటుంది. కానీ ఒక్క దాని మీద ఒకటి కట్టకూడదు, ఒకరి కాంపౌండ్ వాళ్ళ మీద ఇంకొక కాంపౌండ్ వాళ్ళ ఇల్లు కట్టకూడదు. అది చాలా నష్టం చేస్తుంది. అది ఎటువంటి భాగం సెట్ బ్యాక్స్ అన్నది అందుకని వదిలిపెట్టాలి. అంతేగాని సెట్ బ్యాక్స్ వదిలిపెట్టుకోకుండా ఇల్లు కట్టుకుంటే ఎవరి కాంపౌండ్ మీద వల్ల వేరే వాళ్ళు ఇల్లు కడుతున్నారో వీళ్ళకి నష్టం జరుగుతుంది. ఇది హైదరాబాద్లో జరుగుతున్న ఇబ్బందులు చాలా. ఎటు అంటే రెండు వైపుల వాళ్ళకి నష్టం జరుగుతుంది, అటు కట్టుకున్న వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఎవరికి ఉత్తరం మీద దక్షిణం ఇల్లు కట్టుకుంటారు, ఉత్తరం ఇల్లు కాంపౌండ్ వాళ్ళకి, పక్క వాళ్ళకు దక్షిణం అవుతుంది. అది ఆ దక్షిణం వాళ్ళు వచ్చేసి ఉత్తరం కాంపౌండ్ వాళ్ళ మీద కట్టుకున్నా లేకుంటే వాళ్ళ బాత్రూమ్ అటాచ్ చేసినా ఈ ఉత్తరం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా ఉత్తరం రోడ్ ఉండి తూర్పు కనుక సీరియల్గా ఇల్లులు కట్టుకుంటే సేమ్ అప్పుడు పేరు ప్రతిష్టలు పోగొట్టుకోవడానికి వాళ్ళ అంటే ఇంట్లో ఉన్న పురుష సంతానం మీద ఇబ్బందులు అయ్యేదానికి 100% అవకాశాలు ఉన్నాయి. జనరల్గా ఈ సెట్ బ్యాక్స్ అనేవి ఇటువైపు ఈశాన్యం వైపు వదిలేస్తే మంచిది అని అంటుంటారు కదా గురూజీ. అలా వదిలేసి కట్టాలంటే ఎటువైపు వదిలేస్తే మంచిది అంటారు ఎక్కువగా? అమ్మ ఇది ఆయాది పద్ధతి, వాస్తులో ఆయాది పద్ధతి. అందుకనే మనము ఇందాక సెట్ బ్యాక్స్ మాట్లాడుకున్నప్పుడు ఒక భాగం అన్నది దక్షిణంలోనూ పడమటలు వదిలేస్తాము, 3 భాగాలు తూర్పుల, 3 భాగాలు ఉత్తరంలో వదిలివేస్తాం. కానీ కొన్ని సందర్భాలలో ఇప్పుడు చిన్న చిన్న ప్లాట్లు ఉన్నాయి హైదరాబాద్లో కాబట్టి అది కాకుండా ఆయం కేవలం ఒక స్టాండర్డ్గా వదిలిపెట్టి ఇంటికి మాత్రమే ఆయం వేసుకొని ఇంటికి ఎన్ని సంవత్సరాలు ఉంటే బాగుంటుంది అంటే ఒక రూల్ ఉంటుంది. 60 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నప్పుడు ఆయుష్ అంటే వాళ్ళ ఏజ్ ఆఫ్ ద హౌస్ అంతకంటే తక్కువ ఉంటే ఆ ఇల్లు వాస్తుకు ఉన్నప్పటికీ కొన్ని వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి నివసిస్తున్న ఎవరికన్నా కావచ్చు వాళ్ళందరికీ వీళ్ళు రోగాలతోటి బాధపడేదానికి, లేకుంటే అప్పుల బాధల దానికి, లేకుంటే వాళ్ళ పనులు అవ్వకపోవడానికి కారణాలు అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ సందర్భంలో మనం ఇల్లు కాల్ చేయమని చెప్తాం. జనరల్లీ గురూజీ వాస్తు అనేది నార్మల్గా రెంట్కు ఉన్న వాళ్ళ మీద ఉంటుందా ఎఫెక్ట్? ఒక వాస్తు సరిగ్గా లేదనుకోండి, రెంట్కు ఉన్న వాళ్ళ మీద ఉంటుందా, లేదంటే ఓనర్స్ మీద ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుందా గురూజీ? అమ్మ ఎవరైతే నివసిస్తారో ముఖ్యంగా ఓనర్స్కి ఉండేది 10% 5% ఎఫెక్టే. ఎవరైతే ఆ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లో ఉన్నటువంటి గాలి వెళ్తున్న వీళ్ళు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ మీద 90% ప్రభావం ఉంటుంది. దానివల్ల వస్తున్నటువంటి రెవెన్యూ వల్ల బతుకుతారు కాబట్టి ఓనర్స్కి చాలా తక్కువ ఉంటుందమ్మా. గురూజీ మరి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇల్లు అనేది ఒకళ్ళ పేరు మీద కొంటారు, ఆ పేరు మీద కొన్నప్పుడు నెక్స్ట్ వాళ్ళ వారసులకి ఇస్తున్నారు అనుకోండి, వాళ్ళ పేరు మీద కొన్న ఇల్లు ఒక రకమైన వాస్తుతో కొంటారు, వాళ్ళ నెక్స్ట్ వారసులకి ఇచ్చేటప్పుడు వాళ్ళ పేర్లు అనేవి మారిపోతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళ ప్రయోజనాలు ఎలా ఉంటాయి అంటారు? ఇందులో శాస్త్రంలో రాసింది ఏంటంటే మన శాస్త్రాలల్లో కొంచెం మనం మార్చుకోవాలి. ఎందుకంటే కాలానికి అనుకూలం మార్చుకోవాలి. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మన పూర్వీకులకు ఉన్నది తర్వాత పిల్లలకి ఇస్తూ ఉంటారు, వాళ్ళ సక్సెసర్కి ఉంటారు కాబట్టి సక్సెసర్కి పోతూ ఉంటుంది ప్రాపర్టీ. అటువంటిప్పుడు ఎలా అని అమ్మ అది యాక్చువల్గా 100% వాస్తు కట్టినప్పుడు అది సక్సెసర్ ఉన్నా, ఓనర్ ఉన్నా, లేకుంటే టెనెంట్ ఉన్నా ఎవ్వరికి ఇబ్బంది జరగదు. ఒకవేళ విదిక్కు ఉన్నప్పుడు లేకుంటే దిక్కులే లేనప్పుడు అది ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు చేస్తున్న వ్యాపారం మీద ప్రభావం మంచిగా ఉండొచ్చు, సెకండ్ వాళ్ళు వచ్చి ఉద్యోగం చేసి ఇంకో రకంగా ఉండొచ్చు, మూడవ వాళ్ళు అసలు ఏమి చేయకుండా సెటిల్ కాకపోవచ్చు. ఎందుకంటే దిక్కును బట్టి అంటే వాస్తు తప్పు ఉంది తప్ప అందులో పేరుతోటి ఎటువంటి నష్టాలు లేవు. కాబట్టి ఎప్పుడైనా వాస్తు మంచిగా చూసుకోమని చెప్తాం తప్ప ఎవరి పేరు మీద ఏ ఇల్లు అన్నది ఏమీ లేదన్నది చూసుకోవాల్సిన అవసరమే లేదు అని చెప్తాం. గురుజీ నైసర్గిక వాస్తు అంటే ఏంటి? మనం మాట్లాడుకునే దాంట్లో నైసర్గిక వాస్తు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు ఊర్లల్లో కానీ లేకుంటే సిటీలో కానీ ఒక ఇల్లు మనం కట్టుకున్న తర్వాత మనకంటే పెద్దిల్లు మనకు ఆనుకొని కడితే అది దక్షిణ భాగంలో పడమట భాగంలో కడితేనేమో మంచిది. అంటే మన కాంపౌండ్ వాళ్ళకి అటాచ్ చేసినా చేయకపోయినా పెద్ద నష్టం లేదు.
కానీ ఉత్తరంలో తూర్పులో గనక వేరే వాళ్ళు మనకంటే పెద్ద ఇల్లు కట్టినప్పుడు మనకు సూర్యరశ్మి రాదు. తూర్పున కట్టినప్పుడు ఉత్తరం కట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫలితాలు రావు. కాబట్టి వీళ్ళు ఎవరైతే మన ఇంటికి ఆని ఉత్తరంలో గనక పెద్దగా వేపుగా కొండ కానీ ఇల్లు కానీ చెట్లు కానీ ఏమైనా వచ్చినప్పుడు ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు దానికి సంబంధించినటువంటి అనారోగ్యమైన పరిస్థితులు ఫైనాన్షియల్గా, లేకుంటే ఆడపిల్లలు ఉంటే ఉత్తరం జరిగినప్పుడు ఆడపిల్లల మీద, తూర్పు ఉంటే మగవాళ్ళ మీద కొన్ని పరిమాణాలు జరిగేదానికి ఆస్కారం ఎక్కువ. గురుజీ, ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకి ఒక ఇల్లులు ఉన్నాయనుకోండి, 3 ఇల్లులు ఉన్నాయనుకోండి, పెద్దవాళ్ళు ఎటువైపు ఉండాలంటారు? అమ్మ ఎప్పుడైనా ఒక్కసారి విడిపోయిన తర్వాత ఎవరికారికి ఇండివిజువల్గా పార్టీషన్ చేయొద్దు. అంటే మన వాళ్ళ దగ్గర ఏం చేస్తారంటే జనరల్గా ఏంటంటే నైరుతి భాగంలో ఫస్ట్ పెద్దవాళ్ళు ఉంటారు, మధ్యలో చిన్నవాళ్ళు ఉంటారు. అంటే దక్షిణం నుండి ఉత్తరానికి కానీ పడమటి నుండి తూర్పుకు కానీ సీక్వెల్ 1, 2, 3 అలా పెట్టుకుంటారు. కానీ అలా పెట్టుకున్నప్పుడు చివరగా ఉన్నవాళ్ళు నార్త్ ఈస్ట్లో ఉన్నప్పుడు 3వ వాళ్ళే బాగుపడతారు, మిగతా 2 నష్టపోతారు. కాబట్టి అది చేయకపోవడం మంచిది. ఒకవేళ ఇలా ఉన్న ఇళ్లల్లో అందరూ కలిసి ఉంటే ఒక రకం, కలిసి లేని పక్షంలో ఎలా ఉంటే మంచిదండి మీ అమ్మ? ముఖ్యంగా అసలు పార్టీషన్ చేసుకోవడం తప్పు. ఏదన్నా ఉంటే అవకాశం ఉంటే ఇల్లు తీసేసి ఎవరి స్థలమాలు తీసుకొని కట్టుకోవడం బెటర్. లేదా వీలు కానప్పుడు 3 పోర్షన్ల కింద కింద ఒకరు, మధ్యలో ఒకరు, పైన ఒకరు కట్టుకోవడం బెస్టే తప్ప పార్టీషన్ చేసుకోవడం అంత మూర్ఖంగా ప్రవర్తించినట్టే అవుతుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ వారికి కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇటువంటిది చెయ్యొద్దు. ముఖ్యంగా అదాని టీవీ లేకుంటే నా ఇంటర్వ్యూ ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరికన్నా వాళ్ళందరికీ చెప్పేది పార్టీషన్ అనేది చాలా పెద్ద తప్పండి. గురుజీ, మరి ఇలా ఉన్న ఇళ్లలోనే కొంతమంది వాళ్ళ ఆడపిల్లలకు కూడా ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళ ఆడపిల్లలకి ఇస్తే కనుక వాళ్ళు ఎటు సైడ్ ఉండాల్సి ఉంటుంది? 90%, 90 కూడా కాదు, 100కి 100% ఎవరైతే పార్టీషన్ చేసుకున్నప్పుడు నైరుతి భాగంలో ఉన్నోళ్ళు లేకుంటే మధ్యలో ఉన్నోళ్ళు నష్టపోయిన వాళ్ళే వాళ్ళు చాలా ఇబ్బందులు ఇప్పటికి కూడా ఉన్నారు. ఒకవేళ అటువంటి వాళ్ళు ఉంటే ఇల్లు ఖాళీ చేయటమా, ఇల్లు ఇంకో చూసుకోవడమా చేసుకోవడం చాలా మంచిది. ఆడపిల్లల ఇబ్బందులు అనేది అది వేరే సబ్జెక్ట్. అది ఎక్కడ ఏమి ఇబ్బందులు ఉంటాయి ఏదో మనం చూస్తే కానీ చెప్పలేమమ్మా. కాబట్టి ఆడపిల్లల మీద మనం మాట్లాడడానికి లేదు. గురుజీ, ఇదే సిచ్యువేషన్ స్థలాలకు ఉంటే? స్థలాల ఇబ్బంది లేదమ్మా. స్థలాలు ఎందుకంటే అక్కడ ఏమి మీకు ఉత్తరాయణం కానీ దక్షిణాయనం కానీ ఇవి ప్రభావం చూపించడానికి ఆస్కారం. మనిషి జీవిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితిని బట్టి మనము ఈ స్థలం ఉందనుకోండి, అసలు ఎవరు ఎక్కడ నుండి వచ్చి ఇబ్బంది లేదు. ఎవరికి అనుకూలంగా ఉన్నప్పుడు అది ఫెన్సింగ్ చేసుకుంటారు. అక్కడ కాంపౌండ్ వాళ్ళు అటాచ్మెంట్ అన్నది ఏం లేదు కదా ఇప్పుడు. కాబట్టి అక్కడ అటువంటి ఇబ్బందులు ఏమి ఉండదమ్మా. గురుజీ, ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉంది, వాస్తు దోషం ఉన్నప్పుడు ఏదైనా చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుందా, లేదు ఆ వాస్తుకు సంబంధించి మొత్తం రీమోడల్ చేయాల్సి ఉంటుందా? అట్లేం లేదమ్మా. అసలు వాస్తు అన్నది ప్రాబ్లం ఏందో తెలిసినప్పుడు దానికి సంబంధించినటువంటివి కొన్ని పరిహారాలు ఉంటాయి. కొన్ని పరిహారాలు లేనప్పుడు ఇల్లు మార్చుకోవడం, లేకుంటే ఆ ఇల్లుని ఇంకేదైనా చేసుకోవడమే తప్పితే మొత్తం మాడిఫై చేయాలి. ఇప్పుడు సపోజ్ ఈశాన్యంలో రోడ్ ఏదో పోర్టు ప్రాబ్లం ఉందా, ఇంకోటి దిశ తిరిగిందా, లేకుంటే డోర్ మార్చుకొని తిరగగలిగితే, లేకుంటే బెడ్లు కనుక మార్చుకోగలిగితే, లేకుంటే మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంచెం వేరే రెమెడీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ రెమెడీస్ని కనుక చేసుకోగలిగితే ఇష్యూసే ఉండవు. అసలు రెమెడీస్ చేస్తే ఏమన్నా మార్పు వస్తుందంటారా? వస్తుందాం. ఎందుకేమో దర్వాజా ఉండాల్సిన జోగా లేకుండా మన నడక మారుతుంది కదా ఎప్పుడైతే మనము. అదే గురూజీ, సేమ్ ఎలా యాజ్ ఇట్ ఈజ్ మనం ఆల్రెడీ తప్పు చేసి కట్టేసాం, వాస్తు ప్రకారం లేకుండా వాస్తుకి వ్యతిరేకంగానే ఇల్లంతా ఉంది. ఈ మధ్య కాలంలో వాస్తు హోమాలు అని కూడా చేస్తున్నారు కదా, ఇలాంటి హోమాలు పూజలు దోషాలు తొలగిస్తామని చెప్పి పూజలు కూడా చేస్తున్నారు. వాటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందంట? తప్పకుండా ఉంటుందమ్మా. కాకపోతే మనం ఎవరిదైతే ప్రాబ్లం ఉన్నప్పుడు మనమే కూర్చొని వాళ్ళకు ఉన్న ప్రాబ్లం కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే, ఐడెంటిఫై చేసినప్పుడు ఏ విధంగా అయితే మనం హాస్పిటల్ వెళ్ళినప్పుడు మన బ్లడ్ ఇచ్చినప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్తారు వాళ్ళు డయాగ్నోస్ అయిపోయి. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు మీకు అంటే ఎవరైతే మీ ఇంటికి వాస్తు వాళ్ళు ఎవరైనా పిలిపించారు కన్సల్టెంటో లేకుంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు వచ్చినప్పుడు మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు చెప్పగలగాలి. అంటే మీరు ఉన్నది అని చెప్పడానికంటే, ఎందుకంటే వాళ్ళు డయాగ్నోస్ ఏం చేసిరు, అసలు మన ఇంట్లో ప్రాబ్లం ఏమున్నది, ఈ ప్రాబ్లం వల్ల మనం నిజంగా ఆ ప్రాబ్లమే ఉన్నదా లేదు అన్నప్పుడు ఆ వచ్చిన వాళ్ళకు మన ప్రాబ్లం తెలిసినప్పుడు వాళ్ళు చేయాలనుకున్న దానికి పరిహారం ఏదన్నా కానీ
అంటే సొల్యూషన్ టాబ్లెట్ డాక్టర్కి ఏ విధంగా అయితే ఫీవర్ వచ్చిందంటే ఈ టాబ్లెట్ రాసుకుంటే ఈ ప్రాబ్లం అవుతుంది అని తెలిసినప్పుడు మనం సాటిస్ఫై అయినప్పుడు అదే చేయించుకుంటే మంచి ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంది. పరిహార మార్గాల్లో భాగంగా కొంతమంది ఒక్కొక్కసారి చెట్లు పెంచమని చెప్తున్నారు. అది ఏవే చెట్లు ఏ ఏ సందర్భాల్లో పెంచాల్సి ఉంటుంది గురూజీ? ముఖ్యంగా చెట్ల విషయం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఉత్తరం రోడ్డు ఉన్న వాళ్ళు, తూర్పు రోడ్డు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ కాంపౌండ్ వాళ్ళకంటే హైట్ పోకుండా చెట్లు పెంచుకోండి. అందులో ముఖ్యంగా తీగ చెట్లు ఉత్తరం ప్రహారీ మీద కానీ లేకుంటే కాంపౌండ్ వాళ్ళ మీద కానీ, తూర్పు ప్రహారీ మీద కాంపౌండ్ వాళ్ళ మీద పొరపాటున కూడా చెట్లు వేపుగా పెరగకుండా చూసుకోండి. దక్షిణంలో పడమటలు మీరు ఏ విధంగా పెంచుకున్నా, ఏ చెట్టు పెంచుకున్నా లేకుంటే తీగ చెట్లు పెట్టినా ఇంకో చెట్టు పెట్టినా ఇబ్బంది లేదు, మంచి ఫలితాలను ఇస్తాయి. కానీ రెండోది చూసుకోవాల్సింది అంటే మనం దక్షిణం ఉన్నప్పుడు పక్కవాడికి ఉత్తరం అవుతుంది, తూర్పు ఉన్నప్పుడు అది ఏ రోడ్డు ఉన్నది ఎక్కడ ఉన్నది కొంచెం పక్క వాళ్ళకు కూడా మనం ఇబ్బంది కాకుండా చేసుకుంటే వాళ్ళు బాగుంటారు. మన నైబర్సే కాబట్టి వాళ్ళు బాగుంటే మనకు కూడా మంచిగా ఉంటుంది కాబట్టి అదొకటి చూసుకొని చేసుకోమని చెప్తామండి. గురూజీ, వాటర్ ఫ్లో అనేది ఈశాన్యంలోనే ఎక్కువ ఎందుకు పెడతారు? ఎప్పుడు ఈశాన్యం వైపే ఫ్లో అనేది ఉండాలి అని అంటున్నారు కదా, ఎందుకంటారు అది? దీంట్లో మన శాస్త్రంలో ఏంటంటే 4 దిక్కులు ఏవైతున్నాయో 4 దిక్కులకు వాటి సంబంధించినటువంటి దేవతలు ఉన్నారు, అధిపతులు ఉన్నారు. సో ఈశాన్యం ఎందుకంటే ఈశ్వర స్థానం కాబట్టి గంగా ఆడిని ఉంటుంది, ఆయన అక్కడే ఉంటాడు. ఆ విధంగా మనం వాటర్ ఈశాన్యంలో ఉంటే మంచిది అని చెప్తూ ఉంటాం. అది ఈశాన్యంలో ఉన్నప్పుడేమో డౌన్లో ఉండాలి, తర్వాత నైరుతిలో వాటర్ ఉన్నప్పుడు పైన ఉండాలి వాటర్ ఓవర్ ట్యాంకు. ఆ విధంగా దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ ఫ్లో అనేది రివర్స్ పోకూడదు ఎప్పుడు. ఎందుకంటే మనకు మీరు అందరికి అర్థమయ్యే శాస్త్రం కంటే శాస్త్రంలో ఎన్నో చెప్పొచ్చు, కానీ అందరికి అర్థం కావాలంటే మనకు ఈశాన్య ఋతుపవనాలని ఒకటి ఉంటుంది, నైరుతి ఋతుపవనాలు. ఈశాన్య ఋతుపవనాలకు అందరూ ఆనందంగానే ఉంటారు ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి. ఎప్పుడైతే నైరుతి ఋతుపవనాలు వస్తున్నాయో అప్పుడు అందరు బాధలో ఉంటారు. ఎందుకంటే ఇదేమో పంట వేసిన తర్వాత ఈ పంట వేయడానికి ఆనందంగా ఉంటుంది ఈశాన్య ఋతుపవనాలు అన్నది. అదే నైరుతి ఋతుపవనాలు అన్నది పంట చేతికి వచ్చేటప్పుడు వర్షాలు పడితే చేనులన్నీ చెడిపోయేది అనుకుంటుంది. అందుకని ఎప్పుడు కూడా వాటర్ విషయంలో కానీ లేకుంటే పంచభూతాలని చెప్తుంటాం. ఆ పంచభూతాలు ఏ విధంగా మన ఇంట్లోకి రావాలి, అదే విదిక్కుంటే ఏమవుతుంది, విదిక్కు లేకుంటే ఏమవుతుంది అన్నది కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ పలానా ఇంటికి ఈ విధంగా ఉంటే మంచిదని చెప్పడానికి దానివల్లనే క్యాలిక్యులేట్ చేసి వాటి వల్లనే క్యాలిక్యులేట్ చేసి మనం చెప్తూ ఉంటాం. కాబట్టి అది ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఉంటేనే చూడండి. అది అనవసరంగా వాటర్ ఎక్కడక్కడ ఇప్పుడు చెంబుల్లో పెడుతున్నారు. ఈ చెంబులు ఎక్కడ పెడుతున్నారు, ఇక్కడ పెడుతున్నారు, అక్కడ పెడుతున్నారు, అది ఎక్కడ పెడుతున్నారు అన్నది ఇంపార్టెంట్. దయచేసి నీళ్ళను కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏ విధంగా ఉంటే మంచి తెలిసిన వాళ్ళని, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, అంటే మన ప్రేక్షకులకి చెప్పడం ఏంటంటే తెలిసిన వాళ్ళని తెలిసిన వాళ్ళతో పిలిపించుకొని వాళ్ళ ద్వారా తెలుసుకొని పెట్టుకోండి. గురూజీ, మరి మన కాలమానంలో చూస్తే కనుక అమెరికాలో మనకి 24 అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ మనకి ఇక్కడ పొద్దున్నైతే అక్కడ నైట్ కాబట్టి సూర్యుడు ఉదయించే సమయం వేరు. సో అక్కడ కూడా వాస్తు ఇలానే ఉంటుందా లేకపోతే వేరేలా ఉంటుందా? భూమి మీద ప్రాణికోటి చాలా వరకు ఉదయించే సూర్యుడి మీదనే డిపెండ్ అవుతుంది పంచభూతాలు. అది అమెరికా అయినా ఆఫ్రికా అయినా ఎక్కడైనా ఖండాలు, ఏ ఖండంలో అయినా మనకున్న అన్ని ఖండాలల్లో ఏ ఖండాలన్నా తీసుకోండి, ఎక్కడైనా ఉదయించే సూర్యుడు అస్తమించే సూర్యుడి మీదనే అన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ప్రాణికోటి ఏదైతే ఉన్నదో అది ఏ ప్రాణి ఎక్కడైతే, అది అమెరికా అయినా ఇండియా అయినా లేకుంటే ఆఫ్రికా అయినా లేకుంటే ఆస్ట్రేలియా అయినా లేకుంటే న్యూజిలాండ్ అయినా కెనడా అయినా ఎక్కడైనా సిద్ధాంతం అయితే ఒకటే. కాకపోతే భౌగోళికంగా అక్కడున్న స్ట్రక్చర్, అంటే మన దగ్గర కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే నార్త్ అండ్ ఈస్ట్ రోడ్లు ఉన్నప్పుడు ఎక్కువ భాగం నార్త్ అండ్ ఈస్ట్ వదిలిపెడతాం. అయితే అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ రూల్స్ ప్రకారం ఎక్కడైతే రోడ్డు మీద కడుతున్నారో అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి లేదు, అలా రూల్స్ ప్రకారం. మన రూల్స్ ప్రకారం కాదు. రెండవది ఏంటంటే చాలా వరకు బయట ఇల్లులు కమ్యూనిటీస్ కట్టేటప్పుడు అక్కడ వుడ్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ అంతా వుడ్లో చేస్తారు చాలా వరకు. అది వేరే స్ట్రక్చర్ ఉంటుంది, అంటే పిరమిడ్స్, అది ఇంకో సబ్జెక్టు. కాబట్టి వాటి వల్ల మనకు నష్టాలు ఏంది, లాభాలు ఏంది, మనం ఏ ఫేజ్ తీసుకోవాలన్నది అక్కడున్నటువంటి భౌగోళిక పరిస్థితి, అక్కడున్న స్ట్రక్చర్ ఏదైతుందో దాని ప్రకారం ఇల్లు కొనుక్కుంటే మంచిది. అంటే అమెరికన్ సిటిజన్స్ ఇవన్నీ నమ్ముతారా?
వాళ్ళు అస్తమించే సూర్యుని నమ్ముతారు. లేకుంటే ఎందుకంటే వాళ్ళు చూడండి సన్సెట్ మీద బాగా కాన్సన్ట్రేటెడ్, సన్ రైజ్ కంటే సన్సెట్ మీద. అంటే వెస్ట్రన్ కంట్రీస్ 80% వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా వరకు ఏంటంటే సముద్రం పక్కన ఎక్కువ గడపడానికి ప్రయత్నం చేస్తారు, సన్సెట్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. నమ్మరు అంటానికి ఏం లేదు. ఎవరైనా సఫకేషన్ అంటే గాలి ఇంట్లోకి లేదు, వెంటిలేషన్ తీసుకుంటారు. లేదు మనకు సన్ రైజ్ కావాలి అంటే ఓవర్గా లైటింగ్ ఆ దేశంలో ఆ ప్రాంతంలో అక్కడ ఉన్న దాన్ని బట్టి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే చెప్పాను. మన వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా వాయిస్ వర్స్ ఇక్కడెక్కడ ఉందో దీనికి అక్కడ సేమ్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మీరు ఏమడుగుతారు, మీరు అమెరికాలో సెటిల్ అయ్యారు అనుకోండి, ఇల్లు కొంటే ఏమడుగుతారు, ఫస్ట్ ఫోన్ మీ నాన్నగారికో అమ్మగారికో చేసి అమ్మ ఇల్లు కొంటున్నాం, ఏం ఫేజ్ కొంటే మంచిది మన వాళ్ళకి, అంతే కదా మీరు అడిగేదాం ఎవరైనా. మన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడున్న పరిస్థితులు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు, అక్కడ ఏందో వాస్తు తెలియదు, అక్కడున్న స్ట్రక్చర్ ఏందో తెలియదు. అమ్మ మీ పేరు మీద అయితే పంతులు గారిని అడిగాను, లేకుంటే మా అయ్య గారిని అడిగాను, లేకపోతే తూర్పు ఫేస్ చాలా మంచిది అందరు చెప్పారు. కానీ అక్కడ తూర్పు ఫేస్ తీసుకున్న వాళ్ళందరూ 80% అంటే 80% మంది ఇబ్బందిలో ఉన్నారు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ పర్మిషన్స్ కానీ ఏవన్నా కానీ ఏదర్ కాంపౌండ్ వాళ్ళు ఉండకూడదు, లేదా అసలు ఇంటికే కాంపౌండ్ వాళ్ళు ఉండదు, లేకుంటే బ్యాక్ సైడ్ కొంచెం ఇప్పుడు తూర్పు తీసుకున్నప్పుడు పడమట వైపు బ్యాక్ యార్డ్ అని లేకుంటే కాంపౌండ్ వాళ్ళు కానీ పర్మిషన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇక్కడికి అక్కడికి సంబంధాలు లేవు. కాబట్టి అక్కడున్న పరిస్థితిని చూసి మనం అక్కడున్న దాని ప్రకారమే మనం కొనుక్కుంటే చాలా మంచిది. గురూజీ, ఈ మధ్య కాలంలో టెక్నాలజీ బాగా పెరిగింది, మనం వాస్తులో కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుంది. మరి ఈ గూగుల్ మ్యాప్స్లో మ్యాప్ పంపించేస్తే వాస్తు చెప్పగలిగే టెక్నిక్స్ కూడా వచ్చేసాయి అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి గురూజీ? అమ్మ మనం చేసేది ఎవరు చేస్తున్నారా లేదా అన్నది నాకు తెలియదు. మనం ఇప్పుడు ఎస్పెషల్లీ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా ఈ 3 దేశంలో ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళ లొకేషన్ బట్టి, లేదా ఇండియాలో కూడా ఇప్పుడు నార్త్ ఇండియా మనం చెప్తున్నది ఏంటంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, యూపీ, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఇక్కడ మన వాళ్ళు ఉన్నారు చాలామంది మన క్లయింట్స్. అందరికీ ఏంటంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా గూగుల్ లొకేషన్ ఇక్కడ హైదరాబాద్లో కానీ ఆంధ్ర తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే, కర్ణాటక, కేరళ ఎక్కడైనా వాళ్ళు కనుక వాళ్ళ లొకేషన్ పంపిస్తాం. మనం వాళ్ళది ఇంకేం అక్కర్లేదు, గూగుల్ లొకేషను కనుక క్లియర్ ఉంటే మనం సెర్చ్ చేసినప్పుడు వాస్తుని మొత్తం మనం దానికి తోడు ఒక వీలు అవుతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇంటి మ్యాప్ పంపిస్తే మనం చాలా బ్రహ్మాండంగా వాళ్ళకు గైడ్ చేయొచ్చు. గురూజీ, మరి ఆఫీసులు ముఖ్యంగా మనం చూస్తే కనుక కొంతమంది దక్షిణం వైపు ఫేసింగ్ ఉన్నవి ఆఫీసెస్కి బాగా కలిసి వస్తాయి అంటారు. అది నిజమేనంటారా? అసలు ఆఫీసెస్కి చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి ప్లేసెస్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది? అమ్మ, ఆఫీస్ అనేసరికి ముందు ఆఫీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ చూసుకునేటప్పుడు ఫస్ట్ చూడాల్సింది అంటే మనం కూర్చోనేది ఎక్కడ. అందరికీ ఇది గుడ్డిగా ఏం చేస్తామంటే దక్షిణ నైరుతిలో కూర్చోవాలన్నది ఒక నియమం లాగా పెట్టుకున్నారు. అది తప్పు. రోడ్ ఏ విధంగా ఉంది, మన ఆఫీస్ సంబంధించి మన ఏ ఆఫీస్ దాంట్లో ఒక ఫ్యాక్టరీకి సంబంధించి మన వెనకాల మిషనరీ ఉంటుందా, లేకుంటే మనం ఎక్కడ కూర్చోవాలి. లేదు ఆఫీస్, కొన్ని ఆఫీసుల్లో మనకు సంబంధించినటువంటి ఫైల్స్ ఎక్కడున్నాయి, లేకుంటే స్టాఫ్ ఎక్కడుంది, ఏ విధంగా డిజైన్ చేస్తున్నాం, ఆ ఆఫీస్కి సంబంధించి, లేకుంటే ఏ బిజినెస్లో ఉన్నారు. ఇప్పుడు స్టాక్స్ ఉన్నాయి, స్టాక్స్ ఆఫీస్ ఏ విధంగా ఉండాలి, లేకుంటే అక్కడ ఉండే స్టాఫ్ ఎంత ఉంటుంది, ఇవన్నిటిని బట్టి ఆ ఆఫీస్ ఫేసింగ్ బట్టి, దిశను బట్టి, ముఖ్యంగా దిశ, ఆ దిశలో ఉంటే ఇంటికంటే ఆఫీస్ హెడ్ ఎక్కడ కూర్చొని ఏ దిక్కు చూస్తున్నాడు అది చూస్తే గూగుల్ లొకేషన్, ఇందాక టెక్నాలజీ గూగుల్ లొకేషన్ అయితే మనం అయితే హ్యాపీగా ఎక్కడుండే ప్రపంచంలో ఎక్కడుండే పంపిస్తే ఇక్కడ నుండి డిజైన్ చేసి పంపించవచ్చు. కాబట్టి అది చూస్తే కానీ చెప్పలేము. అంతేగాని దక్షిణమే మంచిది, దక్షిణ భాగంలో మంచిది, పడమట భాగం పేరును బట్టి రాశిని బట్టి కూడా మారుతూ ఉంటుంది గురూజీ. రాశికి పేరుకు ఎటువంటిది సంబంధం లేదమ్మా. ముందు ముఖ్యంగా అది మూఢనమ్మకంలాగా అందరూ మనం నా రాశిది నా పేరు మీది అంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. ఈ 800 కోట్ల మందికి 26 అక్షరాలతోటే స్టార్ట్ అవుతుంది. ఈ 26 అక్షరాలకు ఉండేటి దిక్కులు ఎన్ని ఉంటాయి? 4 దిక్కులు, 4 దిక్కులు. మరి అంటే డివైడ్ చేసి చూడాలా, ఎలా చూడాలి? అది కాదు కదా అనుకున్నట్టు లేదు. పూర్వమేంది అంటే మనకు
టెక్నాలజీ ఇంత లేదు కాబట్టి వర్గమాల మీదను దాని మీద మనం మీ పేరు మీరు రాసి అన్నట్టుగా కొంతవరకు జరిగింది. అట్లా ఇప్పుడు చూసుకోవాల్సిన అవసరం లేదు. గురూజీ, మరి కొంతమంది ప్రవచనకర్తలు అసలు ఇల్లు కట్టుకోవాలి అంటే గనక ఎటువంటి వాస్తు అవసరం లేదు, మీరైనా చూసేసుకోవచ్చు, గాలి వెలుతురు సౌకర్యంగా వస్తే చాలు, సౌకర్యంగా ఉంటే చాలు, ఇన్ని గుమ్మాలు అన్ని గుమ్మాలు అని ఏమి ఉండవు అని అంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి గురూజీ? మాకు లేదు అంటే ఎవరైతే పెద్దవాళ్ళు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరినీ కూడా ఏసీ లేకుంటే ఫ్యాన్ లేకుంటే కూర్చోబెట్టి చెమట అసలు వాస్తే ఒక్కర్లేదు కదా. అప్పుడు ఏసీ కూడా లేదు, ఫ్యాన్ లేదు. ఇప్పుడు వెళ్తురు అంటే మనం కూడా వాస్తులో కూడా శాస్త్రం, అది సైన్స్. మనం చెప్పేది కూడా నార్త్ పోలు సౌత్ పోలు ఏ విధంగా ఉండాలి ఉంటే, ఇప్పుడు ఈ గాలి పంచభూతాలు ఏదైతే ఉంటారో గాలి నీరు వెళ్తురు అని అందరూ చెప్తున్నారు. ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు. అది అనుకూలంగా ఎలా పెట్టి క్రాస్ వెంటిలేషన్, మీరు క్రాస్ వెంటిలేషన్ ఆపోజిట్ డోర్ ఇటువైపు అటువైపు అంటే దొడ్డిదారి సింహద్వారం లేకుంటే విండోస్ పెట్టినప్పుడు మధ్యలో కూర్చుంటే ఫ్యాన్ కూడా అవసరం లేనటువంటిది శాస్త్రం. ఇక శాస్త్రమే లేదు అనుకున్నప్పుడు మనం మీద ఆక్సిజన్ కూడా లేదు కదా మనకి. శాస్త్రంలోనే వెళ్ళి వచ్చింది కదా పంచభూతాలు, అదొక భూతం. కాబట్టి ఎవరం చేసినా ఎవరం మాట్లాడినా ఇప్పుడు కొన్ని సందర్భాలల్లో చెప్తూ ఉంటారు కానీ అది వాడకంలో చాలా కష్టం. అది దాని గురించి మనం మాట్లాడేటానికి లేదు. గురించి ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసెస్ ఉంటాయి కదా, మైక్రోసాఫ్ట్ అని, ఇట్లా మనకి గూగుల్ అని, ఇలా పెద్ద పెద్ద ఆఫీసులు తీసుకున్న వాళ్ళు ఎటువంటి వాస్తు నియమాలు పాటించి ఆఫీసెస్ తీసుకుంటారంటారు? అంటే ఇందులో ఒకటమ్మా, ముఖ్యంగా ఆఫీస్ అనే విషయానికి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది అంటే పెద్ద ఆఫీస్, ముఖ్యంగా మైక్రోసాఫ్ట్ అన్నారు, లేకుంటే గూగుల్ అనుకుంటే, లేకుంటే ఎనీ కార్పొరేట్ ఆఫీసు కానీ ఏదన్నా, లేకుంటే రాజకీయంగా అన్నటువంటి ఆఫీసులు కానీ, లేకుంటే కార్యాలయాలు ఏదన్నా కానీ దిశ మంచిగా ఉండి, అంటే ఇవి పెద్ద కాబట్టి దిశ మంచిగా ఉండి వాటికి ఉన్నటువంటి రోడ్ ప్రభావం, అంటే పెద్ద రోడ్ అంటే వైడ్ రోడ్ అని కాదు, బాగా జనం నడుస్తున్నటువంటి రోడ్ కనుక ఉండి, లేకుంటే 4 రోడ్లు ఉండి, లేకుంటే దానికి ఏదన్నా పోట్లు, మంచి పోట్లు, ఈశాన్యం పోట్లు కానీ దిశ తిరగకుండా అంటే ఉంటే కనుక ఆ కార్యాలయం ఏదైనా వచ్చి, లేకుంటే ఆఫీస్ నుండి చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా వరకు సక్సెస్ఫుల్ ఉంటారు. వాళ్ళకు కొన్ని బ్రాంచ్లు ఉండొచ్చు, బ్రాంచ్లు కొంచెం కొద్దిగా ఆ విధంగా కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు. అయినా కూడా కంప్లీట్ ఎక్కడికైతే అదమాయిషి ఉంటుందో, అంటే ఓనర్ కూర్చొని నడిపిస్తాడు, అది ఏదన్నా కావచ్చు. లేదు రాజకీయంగా వస్తే ఇప్పుడు స్టేట్ ఆఫీస్, సెంట్రల్ ఆఫీస్ అని కూడా ఉంటాయి. దేనికి అదే ఎలక్షన్స్ ప్రతి అక్కడ నుండి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి స్టేట్ ఆఫీస్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు స్టేట్ ఆఫీస్కే ఉంటుంది, సెంట్రల్ జరుగుతున్నప్పుడు అంటే సెంట్రల్. అది మన దేశంలో అయితే ముఖ్యంగా సెంట్రల్ పార్టీస్ ఇప్పుడు ఉన్నటువంటివి అయితే రెండే, కాంగ్రెస్ అండ్ బీజేపీ. సుమారుగా ఢిల్లీవి డిఫరెంట్, స్టేట్లో ఉన్నటువంటివి మా దగ్గర డిఫరెంట్ ఉన్నాయి. అందులో బీఆర్ఎస్కు ప్రభావాలు వేరే ఉంటాయి, కాంగ్రెస్ ప్రభావం వేరే ఉంటుంది, బీజేపీ ప్రభావం ఏమే ఉంటుంది. కాబట్టి వాళ్ళు పెట్టే ఆఫీసును బట్టి, వాళ్ళ ఆఫీసు రోడ్డును బట్టి, వాళ్ళ ఆఫీస్కు ఉన్నటువంటి రోడ్ల ప్రభావం బట్టి వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి జయాపజయాలు నిర్ణయించబడతాయి అంటారు. 100%. ముఖ్యంగా దాంతోపాటు ఆ కార్యాలయం అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక పార్టీ ఆఫీస్ హెడ్ ఉంటాడు, ఆయన ఎక్కడ ఉంటుండు కూడా అప్పుడు చాలా ముఖ్యమైన విషయం. ఇదే విధంగా మీరు అడగాల్సింది ఏంటంటే, అంటే నేను చెప్పేది మీరు అడగకపోయినా కమ్యూనిటీస్లలో కూడా ఇవాళ రేపు ఏం చేస్తుంటే, ముఖ్యంగా అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ చాలా పెద్దవి వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో అసలు నైరుతి ఎంట్రన్స్ పెడుతున్నారు, కొన్నిట్లో ఆగ్నేయం పెడుతున్నారు. లేకుంటే ఉన్నటువంటి ప్రభావం ఎవరి మీద ఉంటుందంటే ఆ కమ్యూనిటీ ప్రెసిడెంట్ల మీద, లేకుంటే కార్యవర్గ అంటే నిర్వహించేది, అంటే కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళని చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అది కూడా మంచిగా పెట్టుకుంటే మంచిది అన్నది చెప్తూ ఉంటాం. రైట్ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం.